హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్ వల్లే నేను ఈ ఛానల్ని ఇంకా రన్ చేయగలుగుతున్నాను. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మంచి ఇలాచీ టీ రెసిపీని చెప్పుకుందాం. ఈరోజు మనం సువాసనతో, రుచితో అందరినీ ఆకట్టుకునే ఇలాచీ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బేసిక్గా అందరం ఉదయం లేవగానే లేదా సాయంత్రం ఏదైనా అలసటగా అనిపించినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది టీ రెసిపీ కదా. కాబట్టి ఈ టీని ఇలాచీ ఫ్లేవర్తో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మంచి ఇలాచీ టీ కోసం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నెని పెట్టుకుందాం. ఇదేంటి స్టవ్ ఆన్ చేయడం మాకు తెలీదా, మీకు చెప్పొద్దు అనుకోవచ్చు, కానీ స్టార్టింగ్ అయితే స్టవ్ ఆన్ చేయడమే కదండి. ఓకే, ఇప్పుడు ఆ గిన్నెలో మనం టీ పెట్టుకోవాలంటే ఫస్ట్ డికాషన్ ప్రిపేర్ చేసుకుందాం. డికాషన్ మరిగాక పాలు పోస్తే ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆ గిన్నెలో మనం కొంచెం వాటర్ అనేది పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక వాటర్ చూసారా మంచిగా కాగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ కొంచెం కాగిన వాటర్లో మనం టీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. నేనైతే తాజ్ మహల్ టీ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ టీ పౌడర్ ఉంటే దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టీ పౌడర్ అనేది యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 మెంబర్స్కి పెడుతున్నాను కాబట్టి 2 స్పూన్స్ టీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ మందికి పెట్టాలంటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదు తక్కువ మందికి పెట్టాలనుకుంటే 1 స్పూన్ తక్కువ వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. ఎంతమందికి పెడుతున్నాం అనే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలా మరుగుతున్న దానిలో ఇలాచి అంటే యాలకుల్ని దంపి ఆ డికాషన్లో వేసేద్దాం. బేసిక్గా ఏంటంటే ఇలాచీ టీ అంటే ముందు ఏంటంటే వాటర్ పోసిన వెంటనే టీ పౌడర్ వేయకుండా ఇలాచీ అనేది వేస్తారు చాలామంది. కానీ అలా వేసిన దానికంటే ఇలా టీ పౌడర్ వేసి మరిగాక యాలకుల పొడి వేసామంటే ఆ సువాసనకి అసలు కడుపు నిండిపోతుంది. మంచి అరోమా, మంచి స్మెల్ అయితే వచ్చింది. చాలా బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు ఇది బాగా మరగనిద్దాం. కొంచెం సేపు మరిగాక మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఎలా మరుగుతూ పొగలు కక్కుతుందో. కాగుతుంది కాగుతుంది కాగుతుంది. డికాషన్ అనేది మరుగుతుంది. డికాషన్ కొంచెం మరిగిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. ఒకవేళ షుగర్లెస్ కావాలనుకున్న వాళ్ళు షుగర్ స్కిప్ చేయొచ్చు, లేదు షుగర్ లైట్ అంటే మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి అనమాట. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కాగుతున్నాయి. చూసారు కదా ఎలా మంచి కలరు, ఆ స్మెల్, అబ్బబ్బబ్బా చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది కదా. ఎంత బాగుందో నిజంగా. స్మెల్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లేదంటే ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ టీని మిస్ అయిపోతారు మీరు. ఓకే, ఇప్పుడు ఇది బాగా కాగుతుంది. చూసారు కదా అట్లా మంచిగా పొంగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం దానిలోకి. ఈ మరుగుతున్న డికాషన్లో మంచి మంచి చిక్కటి పాలు యాడ్ చేసుకుందామండి.
చూడండి చిక్కటి పాలు పోసేసుకుంటున్నాను. మాకైతే గేదె పాలు దొరుకుతాయి. సో మేము గేదె చిక్కటి పాలతో టీ ప్రిపేర్ చేసుకుంటాం. ఒకవేళ ప్యాకెట్ పాలు దొరికే వాళ్ళైనా సరే నో ప్రాబ్లం, దాంతో అయినా మంచిగా టీ చేసుకోవచ్చు. ఇలా పాలు పోసుకున్నాక వాటిని కూడా కొంచెం మరిగించాలన్నమాట. ఈ పాలు మరిగేలోపు నేను 2 టిప్స్ అయితే చెప్తాను మంచి టీ కోసం, మిస్ అవ్వకండి. టిప్ నెంబర్ 1 ఏంటంటే, బేసిక్గా అందరూ 1 కప్పు వాటర్ పోస్తే 1 కప్పు పాలు పోస్తారు, అంటే ఈక్వల్గా పోస్తారనమాట. కానీ అలా కంటే పాలు ఎక్కువగా పోసుకుంటే మనకి చిక్కటిగా టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ 2 ఈక్వల్గా పోసినా, వాటర్ ఎక్కువ పోసినా టీ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే, టీ ఎంత మరిగితే అంత బాగుంటాయి. అలా అని బాగా మరిగించేసి మార్చేయడం కాదండి. లైట్గా కొంచెం మరిగి ఒక 2-3 పొంగులు వచ్చాక టీ అనేది మనం దింపేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే టీ మరిగితే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానిలోకి దిగి అసలు సూపర్ టేస్ట్ వస్తుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడైతే పాలు మరుగుతున్నాయి అన్నమాట. బేసిక్గా కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ అనేది నచ్చదు. సో అలా ఇలాచీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే అల్లం యాడ్ చేసుకోవచ్చు. అల్లంతో కూడా గరం గరం చాయ్ అద్దిరిపోద్ది. సో మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే అల్లంతో తాగరు. సో అందుకని నేను ఇలాచీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలాచీ వద్దు అనుకుంటే అల్లం వేసుకుని చేసుకోండి, లేదా 2 మాకు నచ్చవు అంటే స్కిప్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే చిక్కటి పాలతో పాల క్వాంటిటీ ఎక్కువగా ఉండేలా పెట్టుకోండి. అప్పుడు టీ ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. ఇక టీ అయితే ఇంకా కాగుతూనే ఉన్నాయి. ఈ మరిగే ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది, కానీ అలా మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, టీ అనేది అయితే మంచిగా పొంగుతున్నాయి. ఇట్లా 3 లేదా 4 పొంగులు వచ్చాక టీని మంచిగా దించేసి మంచిగా దాన్ని ఫిల్టర్ చేసుకోవడమే బ్యాలెన్స్ అండి. చక్కగా ఆ టీని అలా వడబోస్తుంటే ఆ స్మెల్ కూడా అద్దిరిపోతుంది. చక్కగా ఇట్లా వేడివేడిగా ఉండంగానే మంచిగా మనం గ్లాస్లోకి దాన్ని ఫిల్టర్ చేసుకుని హాట్గా సర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని వాహ్ ఏం టీ పెట్టావురా అని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది టీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు నేను చెప్పిన 2 టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా టీలో మీరు సూపర్ హిట్ అయిపోతారు అంతే. మీరు ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసి నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్.